సత్యసాయి వాటర్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సత్యసాయి వాటర్ కార్మికుల సంఘం అధ్యక్షుడు రాఘవేంద్రాచారి తెలిపారు. ఈ మేరకు అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని సత్యసాయి పంపు సెట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. శనివారం ఉదయం 10:20 సమయంలో ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టులో సమ్మె ఈరోజు 12వ రోజు కొనసాగుతోంది. అదేవిధంగా వేతనాల విషయమని ఆర్డబ్ల్యూఎస్లో విలీనం వద్దని, అదేవిధంగా బోర్డుకి సపరేట్ బడ్జెట్ కేటాయించాలని ఈ 3 డిమాండ్లపైన 12వ రోజు సమ్మె కొనసాగుతున్న ఒక డిమాండ్, అది మాటపూర్వకంగా మన రాష్ట్ర సీఎం గారు విలీనం చేయకోకుండా సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్ట్ని సపరేట్గా గుర్తించాలని చెప్పినారు. అదేవిధంగా 5 నెలల జీతాలు ఇప్పటికీ కూడా రిలీజ్ కాలేదు. మన రాష్ట్ర సీఎం గారు అధికారులకు ఆదేశించారు, ఏమని వాళ్ళకి క్లియర్ చేయండి అని చెప్పారు. కానీ అధికారులు నిద్రపోతున్నారా, మళ్ళీ నిద్రమతిలో తాగి పడుకుంటున్నారో కూడా అర్థం కావడం లేదు. ఐఏఎస్ అధికారులు ఇంతవరకు కూడా మనకు బడ్జెట్ రిలీజ్ చేయమని చెప్పినా కూడా ఇంతవరకు ఎవరు ముందుకు రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా ఈఎన్సీలో పనిచేస్తున్నటువంటి హరే రామ్ నాయక్ గారు, అదేవిధంగా గాయత్రీదేవి మేడం గారు, వీళ్ళు ఇద్దరు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు వర్కర్స్ని. మన రాష్ట్ర సీఎం గారు చెప్పినా కూడా అధికారులకు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వైఖరి ఉందో అర్థం కావడం లేదు. అదేవిధంగా ఇంకా జగన్ ప్రభుత్వం ఉందనుకుంటున్నారా ఎట్లా అర్థం కాలేదు ఈ అధికారులకి. దయచేసి ఇప్పటికైనా మీరు మానుకొని సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టుకి రావాల్సిన ఆదేశించిన నిధులు మంజూరు చేసి సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టులో కార్మికులను ఆదుకోవాలని కోరుచున్నాం. అదేవిధంగా మన రాష్ట్ర సీఎం గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి దీనిపైన మెమోరాండం ఇచ్చాము. దీనిపైన క్షుణ్ణంగా చెప్పినా కూడా ఎవరు ఇంతవరకు అమౌంట్ రిలీజ్ చేయించలేకపోతున్నారు. అధికారులు ఎందుకు పని చేయలేకపోతున్నారో ఈ స్టేట్లో అర్థం కావడం లేదు. దాని మీద మేము కూడా సమ్మెను ఉధృతం చేసి చలో అమరావతికి ప్రోగ్రాం కూడా సిద్ధం చేసుకుంటున్నాము. దయచేసి ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2 కలెక్టర్లు ఉండి కూడా శోచనీయంగా చూస్తున్నారు. మరి పుట్టపర్తి జిల్లాలో ఉండే కలెక్టర్ కానీ, అనంతపురం జిల్లా కలెక్టర్ కానీ మరి ఏం చేస్తున్నారు? ఈ యంత్రాంగం అంతా ఏమి నిద్రపోతుందో అర్థం కావడం లేదు. విపత్తులో ఆదుకునేకి జిల్లాకి ఇంత బడ్జెట్ ఉంటుంది. ఆ జిల్లా బడ్జెట్లో కనీసం ఈ సత్యసాయి వాటర్ సప్లైని ఆదుకునేకి లేదా? సత్యసాయి వాటర్ సప్లై బాబా గారు ఎన్నో వేల కోట్లు పెట్టినా కనీసం మెయింటైన్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు దయచేసి జిల్లాలో ఉండే అమౌంట్ని కొద్దిగా కార్మికులకు పైన దృష్టి పెట్టి సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్ట్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ను మనవి చేస్తున్నాము. ఈ జిల్లాలో 2 కలెక్టర్లు ఉండి కూడా 1100 గ్రామాలకు మంచినీటి సరఫరా ఆగిపోయినా కూడా పట్టించుకున్న పాపానైతే పోలేదు. దయచేసి 2 అనంతపురం జిల్లా, అదేవిధంగా పుట్టపర్తి జిల్లా కలెక్టర్లు ఇప్పటికైనా చొరవ చూపి మా వేతనాలు వేపించే విధంగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎందుకు ఇంత ఇద్దరు కలెక్టర్లు ఉండి కూడా ఈ కార్మికులను కడుపులు కాలుస్తున్నారో కూడా అర్థం లేదు. ఈ జిల్లాలో సత్యసాయి వాటర్ సప్లైకి చైర్మనే కలెక్టర్ గారు. మరి కలెక్టర్ గారికి ఎన్నిసార్లు చెప్తే ఎందుకు పట్టించుకోవడం లేదు, ఎందుకు చేయించలేకపోతున్నారో కూడా అర్థం కావడం లేదు. అదేవిధంగా మొద్దు నిద్రలో ఉన్న బోర్డు అధికారులు కూడా అదే విధంగా ఉన్నారు. 12 రోజులు గ్రామాలకు మంచినీటి సరఫరా ఆగిపోతే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ప్రజలు కానీ, అదేవిధంగా కార్మికులు కానీ వీళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. దయచేసి ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియజేశాం. సత్యసాయి వాటర్ సప్లై సాధక బాధకాలు అన్నీ కూడా చెప్పాం. ప్రతి మా ఎమ్మెల్యే గారికి చెప్పినాము, ఎంపీలకి చెప్పినాము. ఎందుకు మళ్ళీ ఈ ఎమ్మెల్యే గారు, మంత్రులు వస్తున్నారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారికి వచ్చినారు, వాళ్ళకి ఎందుకు వీళ్ళు విన్నవించలేకపోతున్నారు? 1100 గ్రామాలకు మంచినీటి సరఫరా ఆగిపోయింది. ఈ బాబా గారి పేరు అయితే మనం వాడుకుంటున్నామో, బాబా గారు దాంట్లో పనిచేసే వర్కర్స్ని మాత్రం ఆదుకోలేకపోతున్నాము. ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నాం వాళ్ళకి? దయచేసి మీరన్నా ఇప్పుడు చొరవ చూపి బడ్జెట్ రిలీజ్ చేయించి కార్మికులు వేయించే విధంగా చూడాలని చెప్పి మళ్ళీ ప్రజాప్రతినిధులు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మా ముందర మాత్రమే మేము చేస్తామని చెప్పి అది చెప్తున్నారు. కానీ ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కానీ, విద్యాశాఖ మంత్రి గారు వచ్చినప్పుడు కానీ, ఆర్థిక శాఖ మంత్రి అయితే ఎన్నోసార్లు చెప్పారు, నేను బడ్జెట్ రిలీజ్ చేపిస్తాను, 9,66,00,000 చేపిస్తానని చెప్పినారు. ఇంతవరకు లేదు. నెలన్నర అయింది మన ఆర్థిక శాఖ మంత్రి చెప్పి. మన ఆర్థిక శాఖ మంత్రి లోకల్, కానీ వర్కర్స్కు లోకల్ న్యాయం చేయలేకపోతున్నారు. దయచేసి ఆర్థిక శాఖ మంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు, వీళ్ళు 4 మంత్రులకు మేము విన్నవించుకుంటున్నా కూడా పట్టించుకున్న పరిస్థితుల్లో లేరు. దయచేసి ఇప్పటికైనా సత్యసాయి వాటర్ సప్లైని గుర్తించి